చేసుకున్నారు. మమ్మల్ని ఆశ్రయించిన మా ప్రియపరులకు తండ్రి, గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మమ్మల్ని అందరినీ కన్నుగా భద్రపరిచారు. మేము తండ్రి ఈ ఆదివారంలో ప్రభా మేము ఆరాధన ప్రారంభించిన రోజుగా ప్రభా మీ ఆశీర్వాదాన్ని ప్రభా అనుగ్రహించి ఆరాధన మొదటి నుండి చివరి వరకు ఇటువంటి లోపాలని అంతరాయం కలగకుండా మీరే సహాయం చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 21వ కీర్తన పాడుకుంటాం. త్రిత్వమై నిత్యత్వము అనే కీర్తన పాడుకుంటాం. 21వ కీర్తన. త్రిత్వమై Amo,
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయము. అవి నాకు త్రోవ చూపుము. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని ఎదురు చేరును. దేవా నా దేవ, సితార వాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి దేవుని సమీపించి ఆయన ఎదుట మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుంటున్నాము. ప్రభు మా సృష్టికర్త విమోచకుడైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపము మేము స్వాభావికముగా పాపం మరియు అపవిత్రులు మరియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేసేది మరియు నీ ఎదుట కొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున ఈ కృపను వెలుగుచు వేడుకొనుచు మితిలే కనికరము గల నీ యొద్దకు ఆశ్రమమై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనతకు కుమారునిచ్చిన మిగిలిన కరుణ గల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గుర్చు నీ చిత్తమును గుర్చు సరైన జ్ఞానము నీ వాక్యములకు తగిన విధేయతను మా ఇద్దరు పరిశుద్ధాత్మలో వృద్ధి పొంది మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మన కనికరించి మన కొరకు చనిపోటకై ప్రార్థించి ఆయన మూలముగా మన పాపములన్నింటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమునందు విశ్వాసించు వారందరికీ దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడరు. ప్రారంభిద్దాం చదువుకుందాము. పరిశుద్ధ త్రిత్వపటం గురించిన ప్రారంభిద్దాం చదువుకుందాము. ఆయన పరిశుద్ధ త్రిత్వమును వినింపబడనేరని ఏకత్వంలో స్తుతింపబడును గాక. ఆయన తన కృపను మనకు చూపి ఉన్నాడు. ఆయనను మహిమపరచుదము. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలదు. ఇప్పుడు
క్రీస్తు మామను కనికరింపు. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మామను కనికరింపు. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక.
నిజమైన విశ్వాసము కలిగి నిత్యత్వము యొక్క మహిమను తెలుసుకుంటకును దైవ ప్రభావం గల నీ శక్తిని బట్టి ఏకత్వమును ఆరాధించుటకును నీ సేవకమైన మాకు కృప అనుగ్రహించి ఉన్నావు. ఈ విశ్వాసం నందు మమ్మల్ని స్థిరముగా నిలిపి కీడన్నిటి నుండి కాపాడమని సదాయక దేవుడివై యుగయుగములు జీవించుచు పరిపాలించుచు నిన్ను వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. పరిశుద్ధ తీర్థంలో వచ్చిన పండుగ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన లేఖన గ్రంథం చదువుతున్నాము. పాత నిబంధన పాఠము ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30 నుండి 32 వచనాలు. ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30 నుండి 32 వచనాలు. 30 వచనాలు ఈ రీతిగా రాయబడి, కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవరి ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకుని. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించేవాడును కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇంత పరిగెత్తుదాం. పరిశుద్ధుడా వగు దేవా, పావన శక్తుడా దేవా, పత్రిక పాఠము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం ఈ రీతిగా రాయబడి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. పత్రిక పాఠము చదువులకు ముగిసినది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సువార్త పాఠము పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు. పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం ప్రారంభము. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పుము. సువార్త పాఠము చదువుట ముగిసినది. మనమందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం పొందుదాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నామమున
పిలాతు అధికారికంగా శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడినయు అదృశ్యలోకంలోకి దిగినయు చనిపోయిన వారిలో నుండి మూడవ దినం లేచి పరలోకములకెక్కి సర్వశక్తి గల తండ్రియు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులను మృతులను తీర్పు చేయడానికి అక్కడ నుండి వచ్చి నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధ సహవాసము పాప క్షమాపణయు శరీర పునరుద్ధారణ నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. అందరూ క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 144 కీర్తన పాడుకుందాం. క్రీస్తు సర్వాధికారి, క్రీస్తు మోక్షాన్ని కార్యాన్ని కీర్తన పాడుకుందాం. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదధారి, క్రీస్తే సర్వాధికారి, ముక్తి విధాత నేత, శక్తి సంగురాత, భక్తి విలాపశ్రుత, పరమాత్మ వేగన, క్రీస్తే సర్వాధికారి, దివ్యాపదాపురుషి, దైవాముతోడువాసి, దాసుని రూపు దాల్చి, ధరణికి తెంచి గన, క్రీస్తే సర్వాధికారి, శాశ్వతలోకవాసి, సత్యామృతాంబురాసి, సాపావరాంబుమోసి, శ్రవణాసాహించే గన, క్రీస్తే సర్వాధికారి, సైతానోగోల్పన్, పాతాళమునకు
ప్రభువునకు ప్రియులారా, త్రియేక దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ సమయంలో మీ అందరికీ కూడా దేవుని నామం పేరిట శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు త్రిత్వ పండుగ. ఈ త్రిత్వ పండుగ గురించి మనకి ఇవ్వబడినటువంటి వాక్య భాగాల నుండి సర్వాధికారి అనేటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. సర్వాధికారి ఎవరు అనగా క్రీస్తు. ఈయనకు దేవుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనంలోను 5వ అధ్యాయం 22, 23 వచనాల్లోను, యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనములను సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అనే మాటలు రాయబడి ఉన్నాయి. సువార్తల్లో యేసు ఈ మాటలు చెప్పి ఉండగా మనం చదువుతూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అన్ని వేళల అన్ని రీతిలో మనం ఈ విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. యేసు ప్రభువు సర్వాధికారి అయినటువంటి దేవుడు అనేది మనం ఈ దినాన్ని తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుడు ఒక్కడే. చాలామంది ఈ విషయాన్ని మనసు పెట్టట్లేదు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు కాదు. విభజింపనేరని భిన్నత్వంలో ఏకత్వం కలిగింది, ఏకత్వంలో భిన్నత్వం కలిగింది. ఏకైక దేవుడు, ఏకైక దేవుడు. లోకములో ఇంచుమించు 33 కోట్ల దేవుళ్ళు దేవతలు ఉన్నారు. వీరందరిలో కాదు, దేవుడు ఒక్కడే అని అందరూ ఒప్పుకుంటూ ఉంటారు. కానీ అందరినీ ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ ఒక్కడే దేవుడు అనేది గమనించాలి. ఈ త్రిత్వాన్ని గురించి మీకు ఒక మాటను, అంటే చాలా రుజువులు బైబిల్లో నుండి ఉన్నాయి. కానీ ఒక చిన్న విషయాన్ని ఈ దినాన్ని మీ ముందు ఉంచుతారు. ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని మనం చెప్పుకుంటున్నటువంటిది. ఈ విషయాన్ని ఆలోచన చేస్తే యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం, చదువుతాం. 3వ వచనాన్ని చదివితే, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తు ఎరుగుటే నిత్య జీవము అని వ్రాయబడి ఉంది. అద్వితీయ సత్యదేవుడు, ద్వితీయత లేనటువంటి వాడు, ఏకైక సత్యదేవుడు, ఒకే ఒక సత్యము. ఆ సత్యము ఎవరు అంటే దేవుడే. మనం ఆలోచన చేద్దాం. ఈ దినాన్ని కనుక ఆలోచన చేస్తే ఈ లేఖన భాగంలో యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చదువుతాం. సత్యస్వరూపైన ఆత్మ మీ యొద్దకు వచ్చినప్పుడు వీటినన్నిటిని గురించి మీకు తెలియచేయను అని వ్రాయబడి ఉంది. సత్యస్వరూపి అంద్రేమో సత్యదేవుడు. అలాగనే కుమారుడు సత్యమై ఉన్నాడు.
ఏ వాక్యమైతే క్రీస్తు యేసు క్రీస్తు యేసుగా ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడో ఆ వాక్యమే సత్యం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో రాయబడి ఉంది. సత్యముతో వీరిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. కనుక సత్యమైన దేవుడు, సత్యమైన కుమారుడుగా ప్రత్యక్షమైనటువంటి దేవుడు, సత్యస్వరూపిగా ఆత్మరూపముగా ప్రత్యక్షమైనటువంటి ఏకైక ఒకే దేవుడు సత్యము, సత్యదేవుడు. ఆ సత్యదేవుడే యెహోవా. ఈ మాటలు మీరు గమనించగలిగితే త్రిత్వం, ముగ్గురు, తత్వము కలిగిన వారు, మూడు తత్వములు కలిగినటువంటి వారు అని మనం చూస్తా ఉన్నాం. అందుకనే త్రిత్వము కలిగినటువంటిది, సత్యము అనేటువంటిది, ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ప్రత్యక్షత పరచబడినటువంటి వారు, ఏకత్వం కలిగినటువంటి వారై ఉన్నారని మనం గమనించవలసిన వారై ఉన్నారు. ఆ ఏక దేవుని మనం ఆరాధన చేస్తూ ఉంటే ఆ ఏక దేవుడు కుమారునికి సర్వాధికారం ఇచ్చాడు. సర్వాధికారి అయిన క్రీస్తు ఎప్పటి వరకు అనంటే నీ శత్రువులను నీ పాపములకు పీకగా చేయు వరకు నీవు నా కుడి ప్రక్కన ఉండు అని చెప్పబడినటువంటి మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన అందరి పాపముల నిమిత్తమై సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచి 40 రోజులు శిష్యులకు ప్రత్యక్షమైతూ వారిని అందరినీ కూడా బలపరిచి ఆరోహణమయ్యాడు. ఈ ఆరోహణము అయిన తరువాత ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. శత్రువులు పాదపీఠముగా చేయబడేంత వరకు కూడా అక్కడే కూర్చుండబడతా ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన 2 ఆత్మపూర్ణుడైనటువంటి దావీదు రాసినటువంటి కీర్తన 2 సంకీర్తన కనుక మనం చదివితే, కుమారుని ముందు పెట్టుకొని లేని ఎడల ఆయన కోపము రగులుకొను. కనుక కుమారుడు సర్వాధికారి అయి ఉన్నాడని, ఆ సర్వాధికారి అయినటువంటిది యేసుక్రీస్తును ముందు పెట్టుకోమని, ఆయన అధికారానికి లోబడమని అక్కడ వ్రాయబడినటువంటి మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆ కీర్తనలో ఇంకా అనేకమైనటువంటి గొప్ప విషయాలు వ్రాయబడి ఉన్నాయి. రాజులను గురించి, భూమి అంతటా ఉన్నటువంటి ప్రజలు, రాజులు, పరిపాలకులు అందరి గురించి వ్రాయబడి ఉంది. ఇదంతా కూడా మనము చదువుకొని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. ఇది సర్వాధికారిగా యేసు ప్రభువు చేయబడిన తరువాత ఇచ్చిన కొన్ని గొప్ప ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలు ఏమిటి అనేది కనుక మనం ఆలోచన చేస్తే మొట్టమొదట మనం గమనించాలి. ఈ క్రమాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. మొట్టమొదటగా పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు, వాగ్దానం చేయబడిన ఆత్మను మీరు పొందుకునేంత వరకు కూడా కనిపెట్టుకొని ఉండండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం, మీరు కనుక కనిపెట్టుకొని ఉండాలి. ఎప్పటి వరకు
పనికిరాదు. నేటి దినాన్ని బోధకులు లేదా కాపరులు లేదా అపోస్తలత్వం కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి వారు లేదా యాజకత్వం పొందాము అని అనుకుంటున్నటువంటి వారు, అలాగే ఉపదేశకులుగా ఉన్నటువంటి వారు ఈ మొట్టమొదటి ఆజ్ఞను పాటిస్తూ ఉన్నామా, పాటించామా? పరిశుద్ధాత్మ దేవుడు మీకు పంపబడతాడు. ఆయనలో మీరు బాప్తిస్మము పొందిన తరువాత మీరు వాక్యాన్ని ప్రకటించవలసి ఉన్నది అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారా? ఆలోచించేయండి. ఈ మాటలు మనము గుర్తు చేసుకోం, కానీ ఎవరు పడితే వాళ్ళు వాక్యం చెప్పడానికి, బోధ చేయడానికి, లేకపోతే జీవనోపాధి నిమిత్తమై గడపడానికి, లేకపోతే మన స్వార్థంతో వెళ్ళిపోతున్నామా? ఆలోచించేయండి. వాగ్దానం పొందుకోవాలి మొట్టమొదట, అప్పటి వరకు కనిపెట్టండి. సౌలు కూడా వాగ్దానం వచ్చేంత వరకు కూడా కనిపెట్టాడు. పౌలుగా మారిన తరువాత, ఆ వాగ్దానం వచ్చిన తరువాత సేవకు వెళ్ళాలి అని అంటే అప్పుడు బయలుదేరి వెళ్ళినట్లుగా మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవ విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. రెండవ విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో బూదిగంత సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త ప్రకటించండి అని వ్రాయబడింది. సర్వలోకములకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలి. ఎప్పుడు సువార్త ప్రకటించాలి అనేది కనుక ఆలోచన చేస్తే, పరిశుద్ధాత్మ వరమును మీరు పొందుకుంటారు. ఆ పొందుకున్న తరువాత సువార్తను ప్రకటించండి. సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించవలసిన వారై ఉన్నారు అని వ్రాయబడింది. అంతేకాదు, ఈ సువార్త అంటే ఏమిటి? చాలా మంది సువార్త 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 అని చెప్తా ఉన్నారు. లూకా సువార్తలో 23వ అధ్యాయంలో 47వ వచనంలో రాయబడి ఉంది. మారుమనసును గురించి, పశ్చాత్తాపాన్ని గురించి ప్రకటించాలి. సువార్త ప్రకటించడం అంటే, సువార్త ప్రకటించడం అంటే ఏదో చెప్పేస్తున్నారు. ఏం చెప్తున్నారో ఎవరికి తెలియట్లేదు, ఎందుకు చెప్తున్నారో తెలియట్లేదు. ఈ దినాన్ని సువార్త ప్రకటించాలి అని అంటే మొట్టమొదటి విషయాన్ని మనం గమనించాలి. మొట్టమొదటి విషయం ఏంటి అని అంటే, మనందరం కూడా గమనించవలసింది మారు మనసు పశ్చాత్తాపాన్ని ప్రకటించాలి. యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు ప్రవక్త ప్రకటన చేస్తూ ఉన్నాడు. మనము 18వ అధ్యాయంలో 30వ వచనము నుండి 32వ వచనము వరకు చదివాము. మీరు మనస్సు మార్చుకోండి, మీ అక్రమమైన క్రియలు దిద్దుకోండి, మీరు సరిదిద్దుకొని ఈ నూతనత్వాన్ని పొందండి, మారు మనస్సు పొందండి. ఈ మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. మీరు జాగ్రత్తగా చదవండి, వాక్యం మీకు అర్థమవుతుంది. కనుక ఎవరైతే అక్రమము నుండి తప్పింపబడతారో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏమిటది
చూడండి, విగ్రహాల తట్టు చూడకూడదట, విగ్రహారాధన చేయకూడదట. తరువాత తన పొరుగు వాని భార్యను చెరపకయు. చూడండి, పొరుగు వాని భార్య గురించి మనం ఏవేవో ఆలోచన చేసుకొని ఆమె వెంట సకలిస్తూ ఆ పొరుగు వారి భార్యను చెరపాలి అనేటువంటి యోచన మంచిది కాదు అని రాయబడి ఉంది. బహిష్ఠైన దానిని కూడకయు. భార్య అయినా సరే ఎవరైనా సరే బహిష్ఠలో ఉంటే ఆమెను కూడకూడదట. ఎవరినైనా బాధ పెట్టకయు, ఎవరిని బాధ పెట్టకూడదట. రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి, ఏ తాకట్టు పెట్టాడో ఆ తాకట్టును చెల్లించి, బలాత్కారం చేత ఎవరికైనాను నష్టం కలుగ చేయక వాడై ఆకలి గల వానికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్టలు ఇచ్చి. చూడండి ఎన్ని విషయాలు రాయబడినాయో. ఎవరికి నష్టం కలిగించకూడదట. బలత్కారంగా ఎవరికైనా మరి నష్టం కలుగు చేయడానికి చూడకూడదట. ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టాలట, దిగంబరికి బట్టలు ఇవ్వాలట, వడ్డీకి అప్పు ఇయ్యకయు, లాభము చేపట్టకయు. వడ్డీకి ఇవ్వకూడదట, లాభం చేపట్టకూడదట. అన్యాయం చేయకయు, న్యాయం చేయాలట. నిష్పక్షపాతంగా న్యాయం గురించి ఏది న్యాయమో అది చేయాలి తప్ప బంధు ప్రీతితోటో, స్వార్థంతోటో లేదా లంచంతోటో న్యాయం తీర్చకూడదట. యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు, నా విధులను అనుసరించిన వాడే నిర్దోషి అగును, వాడే నిర్దోషి అగును, నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. కనుక సువార్త ప్రకటించాలి అంటే సువార్తను గురించినటువంటి మారు మనసు పశ్చాత్తాపాన్ని ప్రకటన చేయాలి. మారు మనసు పశ్చాత్తాపాన్ని ప్రకటన చేయాలి అంటే ఈ విషయాలన్నీ తెలిసి ఉండాలి. గమనించండి. రెండవది ఏంటంటే పరిశుద్ధాత్మ వలన మీరు పొందుకుంటారు అనేది చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవునిలోనికి మీరు బాప్తిసం పొందుకోవాలి అని చెప్పాలి. అపొస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది. కనుక ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. పునరుద్ధానాల గురించి చెప్పాలి. సువార్త అంటే పునరుద్ధానాల గురించి చెప్పాలి. మరొక మాట ఏంటి అని అంటే ప్రభువు రాబోతూ ఉన్నాడు, వచ్చినప్పటికి సిద్ధపడి ఉండాలి అని ప్రకటన చేయవలసి ఉంది. సువార్త అందరూ చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారో ఏంటో మొత్తం మీద అది సువార్తనేనా అనేటట్టుగా చెప్తా ఉన్నారు. అందుచేత మనం గమనించాలి. సువార్త అంటే ఈ 5 కార్యాలు దానిలో ఉండాలి. అవి సువార్త. అది సువార్త అనేది మనం గమనించాలి. ఎందుకంటే పరిచర్యలో స్వస్థతలు, దెయ్యములను వెళ్ళగొట్టడం, అలాగే ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా దానిలో వ్రాయబడి ఉంటాయి. అయితే వాటన్నిటికంటే కూడా మొట్టమొదట మారు మనసు పొందు, పశ్చాత్తాపపడు అనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా ధైర్యంగా బోధించవలసిన వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని గమనించవలసిందని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అనేది 2వ గొప్ప ఆజ్ఞ. 3వ ఆజ్ఞ ఏమనగా శిష్యులుగా చేయండి. శిష్యులుగా చేయండి. ఎవరిని శిష్యులుగా చేయాలి? లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ శిష్యులుగా చేయాలి. శిష్యులుగా చేయాలి అంటే శిష్యులు కాకముందు సువార్త ప్రకటింపబడాలి. మత మార్పుడు కాదు చేయాల్సింది, మత మార్పుడు కాదు, శిష్యులుగా చేయాలి. శిష్యులుగా చేయాలి అంటే వాక్యం వారు వినేటట్లుగా చూడాలి, వాక్యము విని గ్రహించాలి, వాక్యము వారు తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే వాక్యం ఏం చెప్తుందంటే నన్ను వెంబడించగోరువాడు తను తాను ఉపేక్షించుకోవాలి. మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో చివరి భాగంలో రాయబడినటువంటి మాట.
ఎత్తుకోవాలి, సిలువను ఎత్తుకోవాలి, ఆయన వెంబడించాలి. దానిలోనే రెండో విషయం ఏంటంటే సమస్తాన్ని విడిచిపెట్టాలి. నాగడి మీద చేయి వేసి వెనక తప్పు చూచువాడు నా పరిచర్యకు పాత్రుడు కాదు. తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనా, అక్క చెల్లెళ్ళనైనను, ఆస్తినైనను సమస్తాన్ని మీరు విడిచిపెట్టుకుంటేనే కానీ నా సేవకు పాత్రలు కాదు అని అన్నాడు. మరి ఎలాగో అనేది కనుక ఆలోచన చేస్తే ఆయనే మనకి సమస్తము, కనుక మనం గమనించవలసిన వాళ్ళే ఉన్నాము. ఎందుకు అనంటే అవన్నీ కూడా తను తాను ఉపేక్షించుకోవడమే కాకుండా సిలువను ఎత్తుకోవాలి. శ్రమలు అనేటువంటి సిలువను మనం ఎత్తుకోవాలి. ఎంత శ్రమైనా సహించుకోవడానికి మనం సిద్ధపడాలి. మూడవది ఏంటి అంటే అన్నింటినీ విడిచిపెట్టాలి. నాలుగవది ఏంటి అనేది కనుక ఆలోచన చేస్తే మీరు చాలా జాగ్రత్తగా, ఒకవేళ ఎవరు చెప్పనటువంటి మాట, ఎవరికి తెలియనటువంటి మాట, ఎవరికి అర్థం కానటువంటి మాట, ఈ మాట శిష్యుడికి ఉండాలి. శిష్యుడిగా ఉండాలి అని అంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో నా వాక్యమందు నిలిచి ఉంటేనే కానీ మీరు నాకు శిష్యుడు కాదు. వాక్యమందు నిలిచున్నవాడు శిష్యుడు. మొట్టమొదటిది ఏంటి అంటే మీరు గమనించండి, కనిపెట్టాలి. వాగ్దానం పొందుకునే వరకు కనిపెట్టాలి. రెండవది ఏంటి అంటే సువార్త ప్రకటించాలి సర్వ సృష్టికి. మూడవది ఏంటి అంటే శిష్యులుగా చేయాలి. ప్రియులారా, ఈ క్రమము లేనప్పుడు ఏమవుతుంది అంటే నేడు ఉన్నటువంటి పరిస్థితి అదే. నేడు ప్రజల్లో ఉన్నటువంటి విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే పూర్తి నమ్మకము కలిగి వాక్యమును నిలిచి ఉండి వాక్యాన్ని కనుగొన్నటువంటి వారు ఎవరు కూడా మనలో లేరు, నిలిచి ఉన్నటువంటి వారు ఎవరు లేరు అనేది మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుచేత శిష్యులుగా ఉండాలి అంటే వాక్యమందు నిలిచి ఉన్నవారై ఉండాలి అనేది మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి శిష్యులుగా చేయండి. నాలుగోది ఏంటి అంటే నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడు. బాప్తిస్మాన్ని ఇవ్వండి. తండ్రి త్రిత్వనామములో, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అంటే సత్యములోనికి వారిని నడిపించండి. సత్యములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. సత్యములోనికి. ఎందుకంటే తండ్రి సత్యము, కుమారుడు సత్యము, పరిశుద్ధాత్మ దేవుడు సత్యము, సత్యస్వరూపి. అంటే సత్యములోనికి వారిని ప్రతిష్ఠ చేయండి. సత్యములో వారిని ప్రతిష్ఠ చేయాలి అని అంటే బాప్తిస్మం ఇవ్వడం అంటే ముంచండి, కాల్చండి, సెలకరించండి, పొయ్యండి, అదే మీరు పొందిన బాప్తిస్మం సరికాదండి, ఏమి వాక్యం తెలుసుకోకుండా, ఏమి అర్థం కాకుండా మీరు బాప్తిస్మం గురించి మాట్లాడుతుంటే పునాది మరలా ఇదే చూస్తూ ఉంది. అర్థం చేసుకోండి. ఎప్పుడు మీరు పరిశుద్ధాత్మ దేవుని కొరకు కనిపెట్టారా? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీరు ఆజ్ఞ పొంది మాట్లాడుతున్నారా? రెండోది సువార్త అనేది ప్రకటిస్తున్నారా? లేకపోతే మీ సొంత విషయాలు, సొంత కార్యాలు, లేదా మీ యొక్క గొప్పతనాలు, మీరు చేసినటువంటి స్వస్థతల గురించి, అద్భుతాల గురించి, వీటి గురించి మాట్లాడుతున్నారా? దేని గురించి మాట్లాడుతున్నారు? లోకంలో మీరు ఏమేం చెప్తున్నారు? సువార్త చెప్తున్నారా? ఏం చెప్తున్నారు?
ఎవరైతే సువార్త వింటారో, ఎవరైతే శిష్యులుగా మారుతారో వారికి బాప్తిసం ఇవ్వండి. మత మార్పుల కోసం ప్రలోభాలు చేసి ఈ ప్రభుత్వాలతోటి లేదా ఇంకా అనేకులతోటి అనిపించుకోవడం కాదు. ప్రజలకు అది కావాల్సిన దేవునికి ఆత్మలు కావాలి. ఆ ఆత్మ ఎలాగైతే ఉండాలి అని అంటే శిష్యత్వం పొందినటువంటి ఆత్మగా ఉండాలి. వాక్యమును నిలిచి ఉన్న వారై ఉండాలి. నమ్మేటువంటి వారిగా ఉండాలి. నిజ క్రైస్తవులుగా ఉండాలి. తనకి తానుగా మారు మనసు పొంది పశ్చాత్తాపడి తన పాపములను ఒప్పుకొని రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అలాగే 8వ అధ్యాయంలో మీరు చదవండి. చదివితే తెలుస్తుంది. మీరు బాప్తిసం పొందారు అంటే క్రీస్తులోనికి, అంటే ఆయన మరణంలోనికి బాప్తిసం పొందారు. పాపం విషయమై చనిపోయాం. మళ్ళా తిరిగి అదే పాపాన్ని చేస్తా, నేను క్రైస్తవుని అయిపోయాను, నేను బాప్తిసం పొందేశాను, నేను రక్షింపబడిపోయాను అనుకుంటున్నాం. బోధకులు కూడా అలాగే ఉన్నారు. గమనించండి. మరలా పాపము చేయకుండా ఉండాలి. ఎవరైతే తిరిగి పాపము చేయకుండా ఉంటారో వారే నిజమైన బోధకుడు, నిజమైన క్రైస్తవుడు. ఇది నాకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే పాపం విషయమై చనిపోయి నీతి విషయమై తిరిగి లేచాం. కనుక నీతిని గురించినటువంటి విషయాలు తలస్తూ నీతిని గురించినటువంటి విషయాలు చేపట్టాలి. మేలు చేయడం నేర్చుకోవాలి, కీడు చేయడం విసర్జించాలి, విడిచిపెట్టాలి. అది ఆ మేలు కీడు అనేది దేవుని దృష్టిలో ఉండాలి. మనం చేస్తుంది మేలు అనుకోకూడదు, మనం చేస్తుంది కీడు అని అనుకోకూడదు. మేలు కీడులు తెలుసుకోవడం అనేది వాక్యము తెలుసుకున్నటువంటి వారికి మాత్రమే తెలుస్తుంది. మిగిలినటువంటి వారికి అది తెలియదు అనేది కొన్ని ఆదివారం విషయంలో మీకు నేను తెలియజేశాను. గమనించండి. అంతేకాదు మరొక విషయం ఏంటి అంటే 5వ విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఏమిటి 5వ విషయము అంటే మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటిని అన్నింటినీ గైకొనవలని వారికి బోధించు. ఎవరైతే బాప్తిసం పొందుతారో వారందరికీ కూడా సంఘముగా కట్టబడినటువంటి వారు, సంఘస్థులందరికీ కూడా క్రమాన్ని నేర్పించాలి. ఏ సంఘములోనూ క్రమం లేదు. నేటి దినాల్లో విచారకరమైనటువంటి విషయాలు ఏంటంటే ఏ సంఘములోనూ క్రమము అనేది లేదు. క్రమాన్ని నేర్పాలి. క్రమము లేనటువంటి సంఘం అది సంఘమే కాదు అని గమనించాలి. మరొక విషయం ఏంటి అంటే నియమ నిబంధనలు. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటిది సమస్తమైనటువంటిది వాక్యానికి నిబంధనలకు లోబడి ఉండాలి. కరెక్ట్గా ఆరాధనకు రాగలిగి ఆరాధన చేసుకోగలిగి ఉండాలి. వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా జీవించేవారిగా ఉండాలి. ఈ మాటలు నేర్పండి, ఈ క్రమాన్ని నేర్పండి అని ప్రభు చెప్తున్నాడు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నాను వాటిని అన్నింటినీ కూడా గైకొనవలెని వారికి బోధించు. మనం చదువుకున్నటువంటిది మత్తయి సువార్త 28వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి 18వ వచనం నుండి వ్రాయబడినటువంటి మాటల్లో విషయాలు చెప్తున్నాను. నేను బయట విషయాలు చెప్పట్లేదు. 5 విషయాలు చెప్పాను. 6వ విషయం వచ్చేసరికి విధేయత.
పరిశుద్ధాత్మ సహవాసం మీకు తోడై ఉండునుగా. గమనించారా? కృప, ప్రేమ, సహవాసం, ఈ మూడు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. కనుక ఇవి కలిగి ఉండండి అని ఆయన ఇచ్చినటువంటి దీవెనను పొందుకొని ఈ దినాన్ని ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది పశ్చాత్తాపడి నిజ క్రైస్తవులుగా, నిజ బోధకుడుగా జీవించడానికి ప్రయత్నించేద్దాం. దేవుడు మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానులకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలపులకు కావాలి ఉండునుగాక. దేవా సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మా దేవా యెహోవా నీకు వందనాలు. ఏకత్వములో భిన్నత్వము కలిగి, భిన్నత్వములో ఏకత్వము కలిగి ఏకైక దేవుడుగా అద్వితీయ సత్య దేవుడమైనటువంటి మిమ్మును మీరు పంపిన యేసుక్రీస్తును నమ్మి అందరూ నిత్యజీవము పొందినట్లు సత్యములోనికి ప్రతిష్ఠింపబడగలకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీరు సర్వాధికారి అయి ఉన్నారు. సర్వాధికారి అయ్యబడిన నీవిచ్చిన ఆజ్ఞ 7 విషయాలు నేను జ్ఞాపకం చేసుకున్నాను. ప్రభా 7 విషయాలు కూడా మీరు ఈ బిడ్డల యొక్క హృదయాలు ప్రభా మరి నెమరు వేసుకోవడానికి సహాయం చేయండి. బిడ్డలందరూ కూడా ఆ రీతికి కనిపెట్టుకొని పరిశుద్ధాత్మ వరం పొందుకున్నారా లేదా అనేది గమనించుకోగలిగినట్టు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా తండ్రి సువార్త ప్రకటింపబడినట్టు పశ్చాత్తాపం, మారు మనస్సు ప్రకటింపబడి ఈ మారు మనస్సు పశ్చాత్తాపం అందరిలో కలిగి అందరూ కూడా పశ్చాత్తాపంతో శిష్యులుగా మారగలిగినట్టు సహాయం చేయండి. అదేవిధంగా ఆయన శిష్యులందరూ కూడా బాప్తిస్మం పొంది ప్రభా నీ బిడ్డలుగా నీ వాక్యమందు నిలిచి ఉన్న బిడ్డలుగా ఉండగలిగినట్టు సహాయం చేయండి. ఆ బిడ్డలందరూ కూడా ప్రభా మీరు ఏ ఏ మాటలు చెప్పారు, ఏ ఆజ్ఞలు కైకొనవాలని మీరు బోధించారు, ఆ బోధనన్నీ కూడా ప్రభా గమనించినటువంటి వారమై ఆ నియమ నిబంధనలో జీవించగలిగిన వారుగా ఉండటానికి సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా నీ కృపను బట్టి ప్రభా కృప, ప్రేమ, సహవాసం కలిగినటువంటి బిడ్డలుగా మేము ఉండగలిగినట్టు సహాయం చేయండి.
వాక్యము ద్వారా మీ ఆత్మ ద్వారా బలపరచమని, అర్థం చేసుకోగలిగినప్పుడు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మ మేలును వారికి కలుగొచ్చేది, వారికి కావలసిన మేలును అనుగ్రహించండి. అదేవిధంగా ఈ 3 సంఘాలను జ్ఞాపకం చేసుకుని నానాటికి వృద్ధి చేయండి. అలాగే ప్రభువా మరి పెద్దలను, అలాగనే ప్రభువా మరి వృద్ధులను, అలాగే మగవారి అందరిని, స్త్రీలను, అలాగే నాయన మరి నీ కృపను బట్టి యవ్వన బిడ్డలను, అలాగే సండే స్కూల్ బిడ్డలను అందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆశీర్వాదాలు ఇచ్చి నడిపించండి. అంధకార శక్తులను గర్దించండి. వ్యాధి బాధల్లో, కష్టంలో, శ్రమల్లో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి బిడ్డలను కరుణించండి. ప్రభువా ఈ కరోనా నుండి నాయన బిడ్డలందరూ తప్పించుకోగలిగినట్టు, నీ మీద ఆధారపడి నీ వైపు చూసి ప్రార్థన చేయగలిగినట్టు, మార్పు కలిగిన జీవితాలు, మార్మనసు, నూతనత్వాన్ని పొందుకోగలిగినట్టు సాధించండి. గ్రామానంతటిని మీరు ఆశీర్వదించి ఆయురారోగ్యములు అనుభవించు. అదేవిధంగా లోకాన్ని జ్ఞాపకం చేసుకుని లోకంలో ఉన్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి రాజులను, పరిపాలకులను మీరు ఆశీర్వదించండి. ప్రభువా నీ వాక్యాన్ని వారు విని బలపడగలిగినట్టు సహాయం చేయండి, తెలుసుకోగలిగినట్టు సహాయం చేయండి. అదేవిధంగా ప్రభువా నీ కృపను బట్టి నాయన లోకంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ప్రభువా ఎంతమంది కరోనాతో బాధపడుతున్నారు, ఎంతమంది ఇతరమైన వాటితో బాధపడుతున్నారు, ఎంతమంది అనారోగ్యంగా, ఎంతమంది నాయన బాధలో కష్టాల్లో ఉన్నారు, వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. నిజ దేవుడు యెహోవా అని తెలుసుకొని మీ వైపు చూసి ప్రార్థన చేయగలిగినట్టు సహాయం చేయండి. వారి తప్పిదాలని, పాపాలని విడిచిపెట్టి బ్రతకగలిగినట్టు సహాయం చేయండి. ప్రభువా యెహోవా నామము బట్టి ప్రార్థన చేయవారు ఎవరు వారు రక్షింపబడతారు, వారు బ్రతుకుతారు అని రాయబడినటువంటి మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక వారందరూ కూడా ప్రార్థన చేసుకుని మీద ఆధారపడగలిగినట్టు సహాయం చేయండి. నిజ విశ్వాసాన్ని, నిజభక్తిని కలిగి ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి మరి కుటుంబాలన్నింటినీ మీరు ఆశీర్వదించు నాయన. మరి యెరూషలేము క్షేమంగా ఉండటానికి సహాయం చేయండి. ఈ దినాన్ని ప్రభువా యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తున్నాం. సమాధానం, శాంతి నెమ్మది మీరు అక్కడ దేవాలయాన్ని కట్టడానికి వారికి సహాయం చేయండి. ప్రభువా మీరే బిడ్డల పక్షముగా యుద్ధం చేసి జయమును కలుగచేయండి. అలాగే ప్రభువా నీ రాకడ కొరకు అందరూ సిద్ధపడి నేను ఎదుర్కొనేటువంటి బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. పునరుద్ధానం గురించి అందరూ తెలుసుకోగలిగినట్టు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అంత ప్రభువా అంతవరకు సహించేవాడు ధనుడు అని రాయబడింది. కనుక ఆయన అప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా సహించగలిగినట్టు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభువా ఏఎన్సీ అధికారులను మీరు ఆశీర్వదించండి, ఆయురారోగ్యములు అనుగ్రహించండి. నాయకులను మీరు దీవించండి. అదేవిధంగా వారిని ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. పాదిరి గారందరినీ మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాలు దీవించండి. ఎంతమంది ప్రభువా మరి ఈ యొక్క కరోనా సమయాల్లో ప్రభువా మరి కుటుంబాలను విడిచిపెట్టి నీ పిలుపు మేరకు మీ సన్నిధానానికి వచ్చారు, వారందరి కుటుంబాలు, సంఘస్థుల కుటుంబాలు, నాయన మరి పాదిరి గారి కుటుంబాలు, అందరి కుటుంబాలు ప్రభువా మీరు ఆదరించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారికి కావలసిన సహాయం అందించమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి. సంఘాలన్నింటినీ దీవించండి. సంఘ బిడ్డలందరూ మీరు దీవించండి. ప్రభువా అందరూ కూడా నాయన మీ మీద ఆనుకొని వేరు పొందగలిగినట్టు సహాయం చేయండి. ఇతర సంఘాలు, పాస్టర్ గారు, నాయన సంఘస్థులు అందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. క్రైస్తవులు అందరూ కూడా ఏకమై ఒకే సంఘముగా ఉండాలని నీ వాక్యం మాతో మాట్లాడుతుంది. ప్రభువా నీ కృపను బట్టి నీ వాక్యమందు ఐక్యపడగలిగినట్టు సహాయం చేయండి. ప్రతి విశ్వాసిని కూడా ప్రభువా మీరు బలపరచుకొని మహిమా ఘనత పొందమని ప్రార్థన చేస్తున్నాను. ఐక్యత కలిగి ప్రభువా మేమందరం కూడా నేను స్తుతించే బాధ్యత అనుగ్రహించాను. పాపములను ఒప్పుకొని ప్రతి ఒక్కరు కూడా నాయన నీ వాక్యాన్ని లోబడి జీవించగలిగినట్టు సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి నీ కృపను బట్టి ఈ దినదేవులు తొలగిపండి, ఈ దిన కీడును తొలగించారు. ఇదిగో నాయన నీ ఆరాధన జరిపించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి కూడా నీకు వందనాలు. ఇదిగో నాయన నీ కుమారుడు నీ పరీక్ష పాల్పొంపు పొందుతూ ఉండగా సహాయం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి నాయన మరి బిడ్డలను కూడా నేను ఆశీర్వదించాను.
సమస్తాన్ని దీవించి మీరే మహిమఘనత పొందమని నాయన ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేయమని సమస్త విషయాల్లో కూడా మీ ఆశీర్వాదాలు ఇచ్చి నడిపించుకొని మహిమా ఘనత పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యము వచ్చునుగా, నీ చిత్త పరలోకమందు నెరవేర్చును, భూమి యందును నెరవేరుగా. మన ఆహారం నేడు మాకు దయచేయి. మన అపరాధం చేసిన వాటిని క్షమించిన ప్రకారం మా పాపములను క్షమించు. సోదరులకు తేగ దృష్టి నుండి మమ్మల్ని తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం నీవే. ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడైనను గాక. ఆరాధన ముగించినప్పుడు గాను అందరి ప్రస్తుత పుస్తకం నుంచి 40 శుద్ధి శుద్ధి అని శుద్ధి 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 సర్వశక్త ప్రభు ప్రాతకాల స్తుతి నీకే చెల్లింతుము. శుద్ధి 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 కృపగల దేవా ముద్దురాయుడు దైవత్రిగుడా. శుద్ధి 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 ఆని పరమాత్ బారవాసు లేలాని సాగితురు సేరు పుల్కేరు God